అలానే మిసేసరావు కుక్క దాకా పట్టుకొని గోదావరి ఎదటం అంటారు కదా, అలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ని నమ్ముకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ని లైన్లోకి తీసుకుంది. పాకిస్తాన్కి ఆదాయపరంగా ఆర్థికంగా సహాయం చేయడానికి సిద్ధమవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే మునీర్ని పిలిపించుకొని అమెరికాకి విందు కూడా ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యకాలంలో. అంటే భారతదేశానికి వెన్నుపోటు పొడవడానికి, కట్టప్పలాగా పొడవడానికి సిద్ధమవుతుంది అమెరికా. అందుకే ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఇది చాలా యాక్టివ్ అయింది. అమెరికాకి సంబంధించినటువంటి ఇది ఇండియాకి సంబంధించింది. అమెరికాకి సంబంధించినటువంటి సిఐఏ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిఐఏ కూడా అప్రమత్తమైంది. ఇక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఇది నిఘా సంస్థ. ఐఎస్ఐ జనరల్గా ఒక్కో దేశానికి ఒక రకమైనటువంటి నిఘా వ్యవస్థలు ఉంటాయి. ఆ దేశానికి సంబంధించినటువంటి ఏవైనా ఇతర దేశాల నుంచి కానీ లేదా అంతర్గతంగా కానీ ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఇమీడియట్గా అలర్ట్ చేస్తూ ఉంటాయి. ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్ అనేది చాలా ఇది నిఘా సంస్థ. మొసాద్ ఇది చాలా పవర్ఫుల్. మొసాద్ అనేది అమెరికా ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీగా ఉండేటువంటిది అని అంటారు. అలాగే ఆయా దేశాలకి బ్రిటన్కు ఒక పేరుతో నిఘా సంస్థ, అలాగే రష్యాకు ఒక రకంగా ఉంటుందన్నమాట. బ్రిటన్కి వచ్చేసి సిస్ అంటే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్, బ్రిటన్కి అంటే యూకే సిస్ అని ఉంటుంది, సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్. అలాగే పాకిస్తాన్కి ఐఎస్ఐ, మనకి రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆయా దేశాల్లో ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్గా ఇవన్నీ కూడా అలర్ట్ చేస్తాయి ఈ సంస్థలు. ఒక్కో దేశానికి ఒక్కో పేరు పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఎలాంటి అడుగులు వేస్తున్నారు, ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, పుతిన్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇవే చర్చ. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు చైనాకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ నెలాఖరికి ఆయన చైనా వెళ్తున్నారు. ఆగస్టు నెలాఖరికి. ఎవరు? నరేంద్ర మోడీ గారు. జిన్పింగ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. జిన్పింగ్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు భేటీ కాబోతున్నారు. గాల్వాన్ సరిహద్దుల్లో జరిగినటువంటి ఒక మినీ యుద్ధం తర్వాత దాదాపు 7 ఏళ్ల తర్వాత చైనాలోకి అడుగు పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని హోదాలో. దీని మీదనే ఇప్పుడు అమెరికా కాన్సన్ట్రేషన్ చేసింది. అక్కడ ఉండేటువంటి సిఐఏ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకు? ప్రస్తుతం ఆంక్షలు పెట్టారు అమెరికా భారతదేశం మీద, అలాగే చైనా మీద. ఇలాంటి పరిస్థితుల్లో చైనా, అమెరికా, చైనా, ఇండియా ఈ ఒకదానికి ఏం చేసుకుంటున్నాయి అనే దాని మీద అబ్జర్వ్ చేస్తున్నాయి. సో చైనా, భారతదేశం కలిసి ఏం చేయబోతున్నాయి అనేటువంటి ఒక భయం అమెరికాని వెంటాడుతూ ఉంది. కారణం ఏంటంటే రెండు కూడా ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు, చైనా కానీ భారతదేశం కానీ ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఆ రెండు దేశాలు ఒకటైతే పరిస్థితి ఏంటి అనేది ఒక ఆందోళన. ఇంకోవైపు బ్రిక్స్, ఈ బ్రిక్స్కి సంబంధించి డాలర్ని ఏం చేస్తుంది అనేటువంటి భయం కూడా ట్రంప్కి ఉంది. అన్నిటికంటే ఎక్కువ భయం ట్రంప్కి బ్రిక్స్ని భారతదేశం కానీ చైనా కానీ ఏం చేయబోతున్నాయి. ఈ రెండు దేశాలు కలిసి బ్రిక్స్ని ఏర్పాటు చేసి అమెరికా డాలర్ కాకుండా డాలరేతర వాణిజ్యాన్ని నడుపుతూ ఉన్నారు. ఆ కారణంగా అమెరికా భారీగా నష్టపోతుంది. ఆ విషయాన్ని ట్రంప్ కూడా ఈ మధ్యకాలంలో ప్రస్తావించారు. మీరు డాలరేతరంగా వాణిజ్యం చేస్తే ఖచ్చితంగా ఆంక్షలు పెడతానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. బ్రిక్స్ నుంచి బయటికి రమ్మని చెప్పి బ్రిక్స్ దేశాలకి వార్నింగ్ కూడా ఇచ్చారు, బ్రిక్స్ దేశాల్లో ఉండేటువంటి వాటికి. కానీ బ్రిక్స్ మరింత విస్తరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా బ్రిక్స్ మరింతగా విస్తరించింది. అంతేకాదు
ఇప్పుడు రష్యా నుంచి ముడి చమురుని మన రూపాయల్లోనే కొనుగోలు చేస్తున్నాం మనం. అలాగే చైనా కూడా ఆ దేశానికి సంబంధించి అవాన్ తోటి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి బ్రిక్స్కి బాగా ఉపయోగపడుతుంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ట్రంప్ పాయింట్అవుట్ చేస్తున్నారు. బ్రిక్స్ నుంచి బయట రావాలని చెప్పి బ్రిక్స్ దేశాలు అంటున్నారు. డాలర్ తోటి అంతర్జాతీయ వాణిజ్యం జరగాలి, డాలర్ ఇతరంగా జరగడానికి లేదని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకి వెళ్ళారు. ఎవరు వెళ్ళబోతున్నారు? నరేంద్ర మోడీ గారు. ఇక రష్యాకి అజిత్ దోవల్ గారు వెళ్ళారు ఈ మధ్య. అజిత్ దోవల్ గారు ఈయన భారత జాతీయ భద్రతా సలహాదారు. ఈయన రష్యా వెళ్ళారు. రష్యా వెళ్ళి ఆయన 2 రోజుల పాటు ఉన్నారు. ఉన్న సందర్భంగా ఇప్పుడున్నటువంటి రక్షణ ఇంధన సంబంధించినటువంటి ఒప్పందాలను మరింత పకడ్బందీగా బలోపేతం చేసుకొని తిరిగి వచ్చారు. తిరిగి వస్తూ ఆయన ఒక గుడ్ న్యూస్ని పట్టుకొచ్చారు. ఏంటి అని అంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి రాబోతున్నారు. ఎప్పుడంటే ఈ నెలాఖరికి లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్లో పుతిన్ ఇండియా రాబోతున్నారు. సరిగ్గా ఈ మూమెంట్స్ అన్నీ అమెరికాకి వణుకు పుట్టిస్తున్నాయి. ఒకవైపు ఏమో ఈ వారంలోనే వచ్చే వారంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చైనాకి వెళ్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో పుతిన్ నెలాఖరికి భారతదేశానికి రాబోతూ ఉన్నారు, రష్యా అధ్యక్షుడు. ఈ పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తున్నటువంటి అమెరికా, చైనా, రష్యా, భారతదేశం ఈ 3 కలిసి ఏం చేస్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సిఐఏని యాక్టివేట్ చేశారు. యాక్టివేట్ చేసి ఈ మునీర్ని లైన్లోకి తీసుకున్నారు ట్రంప్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఈయన్ని లైన్లో తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఆయన్ని అమెరికా పిలిపించుకుని వైట్ హౌస్లో విందు ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో కాబట్టి పాకిస్తాన్ నమ్ముకుంటుంది, పాకిస్తాన్ ద్వారా అటు చైనాని ఇటు భారతదేశాన్ని నిలువరించవచ్చు అనేటువంటి ఒక వ్యూహాన్ని ట్రంప్ రచిస్తూ ఉన్నారు. అందుకే కుక్కతో పట్టుకొని గోదావరి వేదాలనుకుంటున్నారు ట్రంప్ అని. ఒకవైపు రక్షణ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి అమెరికా నుంచి భారతదేశం ఒప్పుకోవట్లేదు, రష్యా నుంచి కొనుగోలు చేయడానికి, బలోపేతం చేయడానికి, రక్షణ ఉత్పత్తులను, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి, మరింత ఎక్స్టెండ్ చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇంకొక వైపు యూకే తోటి ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. ఇవన్నీ కూడా అమెరికాకి నచ్చనటువంటి అంశాలు. పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఏదో చెయ్యొచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నాడు. మరి అది ఫలిస్తుందా? అది ఫలించేటువంటి అవకాశం ఉందా? లేదంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఈది నెట్ అవుతుందా ట్రంప్కి పాకిస్తాన్ నమ్ముకుంటే అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.